విధంగా సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను గర్వపడుతున్న ఇద్దరిని చూసి. బాలకృష్ణ తల్లి పేరుతో వైద్య సేవలు అందిస్తున్నాడు. భువనేశ్వరి తండ్రి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నారు. ఆ పుణ్య దంపతులకి దక్కిన ఏకైక గౌరవం ఇది. మరొక్కసారి ఆ పుణ్య దంపతులు తలుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మంచి మనసుండే మనుషులు మన దగ్గర లేకపోయినా వాళ్ళ ఆశయాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ సంకల్పం మన దగ్గర ఉంది. అటు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఇటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కానీ శాశ్వతంగా ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు జాతికి పనిచేస్తాయని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నేను దానికంటే ఎక్కువ ఆనందపడుతున్నా. ఇన్ని వేల మందిలో సేవాభావాన్ని రగిలించడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. సేవాభావం వస్తే అక్కడి నుంచి కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు యూఫోరియా మ్యూజికల్ నైట్ పెట్టారు. ఎగ్జాక్ట్గా 28 సంవత్సరాలైంది. నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. 11 సంవత్సరంలో స్వరవేద కార్యక్రమం ఆ రోజు గచ్చిబౌలిలో పెట్టాం. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని రెండో కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ రోజు ఈరోజు మీరు చూస్తే ఒక పక్కన శివమణి అప్పుడు వచ్చాడు, ఈరోజు కూడా వచ్చాడు. చాలా సంతోషం. ఈరోజు మీరు ఇక్కడ పనిచేసిన వాళ్ళు చూస్తే తమన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క రూపాయి కూడా తీసుకో